ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. ఒకప్పుడు యువత ఒక పోటీతత్వం, ఒక లక్ష్య సాధన దిశగా కూడా అడుగులు వేసేవాళ్ళు. చదువు పూర్తయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలి, వాళ్ళ కెరియర్ని ఎలా మలుచుకోవాలి, ఎక్కడ ఉండాలి అనేది ఒక దిశానిర్దేశం చేసుకొని ఒక టార్గెట్ లెవెల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఒకప్పుడు ఒకరికి ర్యాంక్ వస్తే నాకు కూడా ర్యాంక్ రావాలనే పోటీ తత్వంతో చదివేవారు. ఉద్యోగం వస్తే నాకు ఉద్యోగం, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ స్థాయికి వెళ్ళే వరకు కూడా కష్టపడే తత్వము అలవరుచుకున్నారు ఒకనాటి జనరేషన్. అది 10 ఏళ్ల కాలం నాటి జనరేషను పాటించినటువంటి ఒక పద్ధతి, ఒక స్థిరత్వమైనటువంటి జీవన విధానం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా జంజీ మాత్రం దానికి విభిన్నంగా ఆలోచిస్తుందంట. అవును, ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ఒక సర్వేలో తేలింది ఏమిటి అని అంటే, ఇప్పుడున్నటువంటి యువత ఉద్యోగాలు మాకు వద్దు అంటూనే కావాల్సిన ఉద్యోగం కావాలి అంటున్నారు. అర్థం కాలేదా? ఎస్, వాళ్ళు తెలివితేటలు లేకో, లేకపోతే ర్యాంకులు సాధించలేకో, లేకపోతే ఉద్యోగం మీద నైపుణ్యాలు లేకో వద్దు అనటం లేదు. వాళ్ళకు కావాల్సింది ఏమిటి అంటే యాంటీ బ్యాలెన్సెస్. అంటే ఇక్కడ ఉద్యోగంతో పాటు ఈక్వలైజేషన్ లైఫ్ స్టైల్ గడిపే సమయము. చాలామంది యువత ఇప్పుడు ఒత్తిడి కలిగించే ఉద్యోగాలు, లేకపోతే కనుక మా పర్సనల్ లైఫ్కి సమయం లేని ఉద్యోగాలు మాకు వద్దు అంటూ కూడా తెగేసి చెప్తున్న పరిస్థితి. గంటల తరబడి కార్పొరేట్ సంస్థలకు మా మానసిక స్థితిని ధారపోసి మేము ఎందుకు పని చేస్తున్నామో అర్థం కాని పని మేము చేయడానికి ఇష్టపడటం లేదు, మాకు వద్దు అంటున్నారు నేరుగానే. అది కాస్త వినటానికి బాగానే అనిపించినప్పటికీ కూడా కార్పొరేట్ సంస్థలటువంటి టార్గెట్ బేస్డ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి, లేకపోతే కనుక టాలెంట్ ఉన్న ఎంప్లాయీస్ని పర్మనెంట్గా ఎక్కువ సమయం పని చేసుకునే తత్వం వాటికి ఉండదు. అంతే కదా, వీళ్ళకి కావాల్సింది ఏమిటి? కావాల్సిన సమయం పనిచేయడం, మిగతా లైఫ్ అంతా వాళ్ళకి నచ్చిన జీవితానికి, నచ్చిన మనుషులకి, నచ్చిన చోట వాళ్ళు అనుభవించేలాగా, వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా. అది ఇప్పుడు యువత కోరుకుంటున్నది. రీసెంట్గా ఒక స్టార్టప్ ఇంజనీర్, అంటే అప్పుడే ఉద్యోగంలో చేరినటువంటి ఒక వ్యక్తి చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నేను నా ఆఫీస్లో నా సీనియర్స్ని చూస్తున్నాను. 30 ఏళ్లకే ఒత్తిడి, మానసికంగా కుంగిపోయి వాళ్ళ జీవితాలలో టెన్షను, లేకపోతే కనుక ఎప్పుడు ఒక ప్రెజర్ని పెట్టుకొని పనిచేస్తున్నారు. నేను హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళాలి అనుకొని ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, కానీ వాళ్ళని చూసిన తర్వాత అటువంటి హయ్యర్ పొజిషన్స్, లేకపోతే ప్రమోషన్స్ నాకు వద్దు, నేను ఎప్పటికీ కూడా ఇటువంటి చిన్న లైఫ్నే ఎక్కువగా ఆ హ్యాపీగా ఉండే లైఫ్తో ఉద్యోగం చేస్తానికే నేను ఇష్టపడతానంటూ చెప్పిన మాటలు 24 అంటే కేవలం 24 ఏళ్ల వ్యక్తే అలా ఆలోచించినప్పుడు నేటి యువత ఎలా ఉందనేది ఒకసారి అర్థం చేసుకోవచ్చు. చాలామంది యువత ఈ రోజుల్లో గంటల తరబడి పని చేయడానికి, ఒత్తిడి కలిగే పనులు చేయడానికి కానీ, లేకపోతే టార్గెట్ బేస్డ్ పనికి కానీ అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఫ్రీలాన్సింగ్, లేకపోతే కనుక ప్రమోషన్ బేస్డ్ లాంటి వర్క్స్కి దూరంగా ఉంటూ వాళ్ళు కావాల్సిన పని చేసుకుంటూనే ఎట్ ద సేమ్ టైము లైఫ్ స్టైల్, వాళ్ళకు కావాల్సినటువంటి మానసిక దృఢత్వానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ముఖ్యంగాను వాళ్ళ ఎంజాయ్మెంట్ లైఫ్కి, అంటే వాళ్ళు చేయాలనుకున్న పనులకి, కలిసి తిరగాలనుకున్న మనుషులతో వెళ్ళాలనుకున్న ప్రదేశాలకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు అంట. తక్కువ జీతమైనా పర్వాలేదు, ఒత్తిడి లేని పని కావాలంటోంది జంజీ. సో ఈ నేటి యువత తెలివితేటలు లేకనో, లేకపోతే వాళ్ళల్లో పనిచేసే తత్వం లేకనో, లేకపోతేనో వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేకో కాదు, వాటన్నిటికీ మించి వాళ్ళు కోరుకుంటుంది ఏమిటి అని అంటే మానసికంగా దృఢంగా ఉండే జీవితం. జంజీ ఆలోచించే ఇటువంటి లైఫ్ స్టైల్ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.